హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్య ఫ్యాషన్ స్టూడియో. ఇవాళ మళ్ళీ ఒక కొత్త ఫ్లోరల్ బ్లౌజ్ మేకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి కాఫీ బ్రౌన్ అండ్ రస్ట్ గోల్డ్ కలర్. ఈ శారీకి ఇలాగ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ పీస్ని తీసుకొని పేరప్ చేశాను. ఆల్ ఓవర్ శారీ ఇలా మోటివ్స్ వచ్చాయి కదా, ఈ మోటివ్స్తోనే థీమ్ చేసి బ్లౌజ్ని వర్క్ చేద్దాం. అండ్ శారీ బార్డర్ చూసారు కదా, కొంచెం చెక్స్ లాగా వచ్చింది. దీనికి బ్లౌజ్లో ఏదో ఒక పార్ట్లో యూజ్ చేద్దాం. ఇప్పుడు బ్లౌజ్కి నెట్ అటాచ్ చేసి ఇలాగ ఫ్లోరల్ లాగా డ్రా చేసాం. దీనికి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ జెరీ అవుట్లైన్స్తోని స్టిచ్ చేసి రిమైనింగ్ నెట్ అంతా రిమూవ్ చేసిన తర్వాత ఇలాగ కట్ బీడ్స్తో అవుట్లైన్తో ఫిల్ చేస్తున్నాం. కట్ బీడ్స్ కూడా కొంచెం రస్ట్ కలర్లోనే నేను సెలెక్ట్ చేసుకున్నాను, కొంచెం శారీకి మ్యాచింగ్ లాగా ఉంటుందని. అవుట్లైన్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్లవర్ మిడిల్ పార్ట్ అంతా క్రిస్టల్ బాల్స్తో ఫిల్ చేశాను. స్మాల్ క్రిస్టల్స్ అండ్ కొంచెం మీడియం సైజ్ క్రిస్టల్స్ని యూజ్ చేశాను ఇక్కడ. అండ్ శారీకి మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ వచ్చిన కాఫీ బ్రౌన్ కలర్ థ్రెడ్ని యూజ్ చేసి ఇలాగా నాట్స్తో గ్యాప్ని ఫిల్ చేస్తున్నాను. మిడిల్లోని గోల్డెన్ ఎల్లో థ్రెడ్ కూడా యూజ్ చేసి నాట్ వర్క్ చేశాను. ఇప్పుడు బ్రౌన్ కలర్ కట్ బీడ్స్, గోల్డ్ కలర్ కట్ బీడ్స్ అండ్ జెరీ థ్రెడ్తోని ఇలా లైన్స్ని ఫిల్ చేస్తున్నాం. ఫ్లవర్లో ఫిల్లింగ్స్ ఎలా అయినా మనం చేసుకోవచ్చు. మన శారీ కలర్ కాంబినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం తీసుకునే మెటీరియల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, శారీలో బార్డర్ని బ్లౌజ్లో ఎక్కడైనా యూజ్ చేద్దామని. ఇప్పుడు బ్లౌజ్లో హ్యాండ్స్ పార్ట్కి నేను ఈ బార్డర్ని యూజ్ చేస్తున్నాను. బార్డర్ అంతా ఇలాగా క్లాత్ని అటాచ్ చేసి ఇలా యాప్లిక్ వర్క్ లాగా డిజైన్ చేసాం. ఫస్ట్ ఈచ్ ఫ్లవర్కి ఇలాగ అవుట్లైన్ని స్టిచ్ చేసిన తర్వాత 1 లైన్ కట్ బీడ్స్ కూడా యాడ్ చేసాం. బ్యాక్ సైడ్ ఫ్లవర్కి ఎలా అయితే మిడిల్ పార్ట్ అంతా క్రిస్టల్స్తో ఫిల్ చేసామో ఇక్కడ కూడా అంతే, క్రిస్టల్స్ విత్ నాట్ వర్క్స్ని చేసి మిడిల్ పార్ట్ అంతా ఫిల్ చేసాము. శారీకి మ్యాచింగ్ మగ్గం బ్యాంగిల్స్ ఉండాలి కదా, అందుకే మగ్గం బ్యాంగిల్స్ని స్టిచ్ చేస్తున్నాం. బోత్ సైడ్స్ ఇలాగ కట్ బీడ్స్తోని లోడింగ్ చేసాం.
మిడిల్లో క్రిస్టల్స్ని కూడా యాడ్ చేస్తున్నాం. క్రిస్టల్స్కి బిట్వీన్ పార్ట్ అంతా ఇలా నాట్ వర్క్ చేసి ఫిల్ చేసాం. బోత్ సైడ్స్ ఇలా నాట్ వర్క్తోని డిజైన్ మొత్తం కంప్లీట్ చేసాం. బోత్ సైడ్స్ కంప్లీట్ అయిన తర్వాత మిడిల్ పార్ట్ అంతా గ్లాస్ షుగర్ బీడ్స్తో ఇలాగా ఫిల్ చేసాం. బ్యాంగిల్స్ రెడీ. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? బ్లౌజ్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్. For more interesting videos, please follow and subscribe my channel. ఏంటి ఎంతసేపు బ్యాంగిల్స్ని చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? ఓకే, ఇట్స్ టైమ్ ఫర్ ఫైనల్ అవుట్పుట్. బ్లౌజ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ ఫ్లవర్, అండ్ హ్యాండ్స్కి యాప్లిక్ వర్క్ లాగా ఫ్లోరల్ ప్యాటర్న్తో వర్క్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్కి ఇలా కట్ బీడ్స్తో అవుట్లైన్ వచ్చింది అండ్ వన్ ఫ్లవర్తో ఇలాగ సైడ్కి యాడ్ చేసాం. హ్యాండ్స్కి ఇలాగా ఫ్లోరల్ షేప్లో కట్ వర్క్ వచ్చింది. చాలా యూనిక్గా ఉంది వర్క్ అయితే. అండ్ ఆల్ ఓవర్ హ్యాండ్స్ ఇలాగా బుట్టీస్ వచ్చాయి క్రిస్టల్ హ్యాంగింగ్స్తో. అండ్ దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద బ్లౌజ్. ఎలా అనిపించింది బ్లౌజ్? నాకైతే చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.